అందరికీ నమస్కారం. అందరికీ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం శుభాకాంక్షలు. మన ఎర్త్ పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ బాగా అనుభవిస్తున్నాం. మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి ఏప్రిల్లో. ఇక మేలో ఎలా ఉంటాయో తెలీదు. ఈ పొల్యూషన్ని తగ్గించడానికి మన వంతు మనం ఎంతవరకు చేయగలము అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. నేను చేసే చిన్న చిన్న టిప్స్ అండి. అవి చాలా చిన్నవి, చాలా తక్కువ అనుకోండి అది. బట్ మీ అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. నేను పొద్దున్న లేవగానే మనం వాడే టూత్ బ్రష్ ప్లాస్టిక్ వాడకుండా చెక్కవి వాడతానండి. పేస్ట్ కూడా ఆర్గానిక్దే వాడతాను, న్యాచురల్ వాటితో ప్రిపేర్ చేసేవి. సోప్స్, కౌ మిల్క్, ఆవు నెయ్యి, ఆవు పాలతో తయారు చేసిన సోప్స్ వాడతాము. ఇక క్లీనింగ్ లిక్విడ్స్ మనం హౌస్ క్లీనింగ్కి, వాష్రూమ్ క్లీనింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ పండ్లు తొక్కలతో ప్రిపేర్ చేసినవి వాడతాను. అవన్నీ ఏంటంటే రెగ్యులర్గా షాంపూస్, ఇవన్నీ కుంకుడికాయ, షీకాయ, వీటితో ప్రిపేర్ చేసేవి. వీటి వలన ఇవి ఎక్కువగా మనం వాడడం వలన కంపల్సరీగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేవి కాబట్టి వాటి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని నా ఉద్దేశం అన్నమాట. అవి మనం కెమికల్స్వి వాడడం వల్ల ఏమవుతుంది, వాటర్లో కలవడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ వెళ్ళి ఫైనల్గా భూమిలోనే కదా కలుస్తుంది. సో ఆ భూమి పొల్యూషన్ పెరుగుతోంది, సారం మొత్తం తగ్గిపోతుంది, భూమి సారం మొత్తం. సో మనం వాటిని కొంచెం మినిమైజ్ చేసుకోగలిగితే, వాటిని మనం ఆర్గానిక్వి వాడగలిగితే చాలా వరకు పొల్యూషన్ని తగ్గించగలము అని నాకు అనిపించిందండి. నేను వాడే చిన్న చిన్నవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వీటితో పాటు ఇంకా ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెట్టేటప్పుడు రీయూజబుల్ బ్యాగ్స్ చాలా వస్తున్నాయి. నార్మల్ పాలిథిన్ కవర్స్ కాకుండా మనం కూరగాయలకి వెళ్ళేటప్పుడు చాలా వరకు ఇప్పుడు అందరూ క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు. అది మాత్రం చాలా మార్పు వచ్చిందండి మార్కెట్లో. ఎక్కువ పాలిథిన్ కవర్స్ వాడకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ తెచ్చుకుంటున్నారు. అది ఒకటి. కిచెన్లో ప్లాస్టిక్వి వాడకుండా మ్యాక్సిమం స్టీల్, గ్లాసు వాడండి. నాది కిచెన్ మొత్తం ఇంకా కంప్లీట్గా ప్లాస్టిక్ని రీప్లేస్ చేయలేదు, ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్వి, అవి కూడా నెమ్మదిగా రీప్లేస్ చేయాలి. ఇంకా పెన్సిల్స్ కూడా చాలా వస్తున్నాయండి. నేను అవి కూడా తీసుకొచ్చి వాడామన్నమాట. చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ పెన్స్, ప్లాస్టిక్ ఈ పెన్సిల్స్ కాకుండా పేపర్తో తయారు చేసిన పేపర్తో తయారు చేసిన పెన్సిల్స్ అవి కూడా. ఇంకా మనం రెగ్యులర్గా వాడే వాటిల్లో ప్లాస్టిక్ని రీప్లేస్ చేసి ఎక్కడెక్కడ మనం రీప్లేస్ చేసుకోగలం, కెమికల్స్ రిలేటెడ్వి ఎక్కడెక్కడ రీప్లేస్ చేసుకొని ఆర్గానిక్వి యూజ్ చేయగలం అనేది కొంచెం ఒక్కసారి మనం కాన్సన్ట్రేట్ చేసి వాటిని నెమ్మదిగా ఒకేసారి ఇవాళ చెప్పగానే రేపు మారిపోతుంది అని అనండి. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీ బడ్జెట్ చూసుకొని ఆ బడ్జెట్లో ఏవేవి దొరుకుతాయి, ఏంటి, ఎక్కడ దొరుకుతాయి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అలా వాడడానికి ప్రయత్నించండి. మనందరం కలిసి సాధ్యమైనంత ఎక్కువగా పొల్యూషన్ని తగ్గించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.